ఇది ఇక్కడ అక్కడ కలిసి 3 acres ల్యాండ్. 3 acresలో రూపాయి ఖర్చు పెట్టము, లేబర్ ఉండరు. ఒక్క లేబర్ వచ్చి చేయడు. ఎందుకంటే నా మొక్కలకు ఇష్టం ఉండదు, మన మొక్కలకు వేరే వాళ్ళు రావడం, పని చేయడం ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు పరిపూర్ణంగా చేస్తారని గ్యారెంటీ లేదు. అవును, మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు నాకు ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నా పిల్లలు, జనరల్గా చెప్పాలంటే ప్రతి ప్లాంట్ నా పిల్లలు. నేను చిన్నప్పటి నుంచి ఆదుకుంటూ వచ్చాను అవి. దాన్ని ప్రతి బాధని నేను అర్థం చేసుకుంటా, ఆవిడ బాధని నన్ను అర్థం చేసుకుంటా. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ చాలా మంది తెలియకుండా నేను కూడా వ్యవసాయం చేస్తామని రావడము, డబ్బులు ఖర్చు చేయడము. అంటే మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక ఫాదర్ మదర్, అవును, మనసా వాచా కర్మణ పని చేయగలగాలి. అయితే అవి రిసీవ్ చేసుకుంటాయి. నాకున్నారు ప్రొటెక్ట్, నేను బాగా చూసుకుంటా, నేను బాగా పెరుగుతా, నాకు దోకాలేదు. ఆ విధంగానే ఇవన్నీ ప్లాంట్స్ పెరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నన్ను అన్నీ గుర్తుపడతాయి, ప్రతి ఒక్కటి గుర్తుపడతాయి. అది నేను ఫీల్ అవుతా పర్టికులర్గా. నేనేమి ఇబ్బంది పెట్టాను, ప్రూనింగ్ చెయ్యను. అడవి ఎట్లుంటది, అడవి ధర్మం. అవును, ఎక్కడ ఎందుకంటే ఏమంటారు, ఇదొక నడవడానికి ఒక దారి, ఇలా ఏం లేదు ఇక్కడ. చాలా అంటే ఆర్గనైజ్డ్ గా ఏం పెట్టలేదు మీరు. ఒక అడవి ఎలా ఉందో అలా ఉంది. కారణం నేను ఏదో చేస్తే అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అంటే ప్రకృతికి నేను కొద్దిగా హాని చేసిన వాడిని అయితే. ఇప్పుడు మీరు అడవిలో తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక పెద్ద ప్లాంట్ తీసుకుంటే దాని కింద అనేక ఔషధ మూలికలు ఉంటాయి, ద్విదళ జాతి గింజలు. దానివల్ల అడవి సస్టైన్ అవుతుంది. ఎవరో మందులు వేయడం వల్ల కాదు, ఎవరు అడవిలో మందులు వేయరు. ఎంతలా సస్టైన్ అవుతుందంటే కిందుండే అనేక రకాలైన పోషకాలు, అవిటి వల్ల సస్టైన్ అవుతుంది. నేను చేశాను అనుకోండి, ఇవన్నీ పోతాయి. కనీసం ఒక 50 రకాల ఔషధ మొక్కలు ఉంటాయి ఇక్కడ. మనకు తెలియదు, మనం పిచ్చి మొక్కలు అంటాం. కానీ అవి అనుకుంటుండొచ్చు కదా, వీళ్ళే పిచ్చివాళ్ళు, నేను వీళ్ళ గురించి అట్లా అని. అందుకనే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మేము కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇది ఏంటన్నారు, ఏం తులసి అన్నారు? ఇది లవంగ తులసి అండి. అంటే మెడిసిన్ వాల్యూస్. తులసిలో 12 రకాలు ఉంటాయి. కర్పూర తులసి, నిమ్మ తులసి, మళ్ళీ లవంగ తులసి, కృష్ణ తులసి, లక్ష్మి తులసి, అట్లా అనేక రకాలు. కర్పూర తులసి. ఇంత ఎదిగిందండి, ఇంత పెద్దది, ఆల్మోస్ట్ మనిషి ఎంత ఎత్తుంది. దీనికి పోషకాలు బాగుంటే ఏవైనా కానీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. చాలా మందికి ఏమంటారంటే మరి వీటికి డిజీజ్ వస్తాయి ఎట్లా, చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. ఏమో అక్కడి నుంచి ఇంతకు నడుచుకుంటూ వచ్చా కదా, ఏ మొక్కకి డిసీజ్ అయితే నాకు కనిపించలేదు. అసలు ఉండదు. ఇప్పుడు అడవిలో డిసీజ్ ఎట్లా ఉండదు, ఇట్లా ఎందుకు ఉండదు అంటే చెప్తాను. ఇవన్నీ స్వయంగా పెరిగినాయి ఫస్ట్ నుంచి. ఓన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిద్ర పోయినప్పుడు అన్కాన్షియస్ లోనే ఉంటాం దాదాపు. మీకు ఏమి అసలు ఏమీ తెలియదు. అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు తెలియకుండా మీ శరీరం ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్లాంట్స్ కూడా అంటే సపోజ్ ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకుందాం, చూస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తుంది అంటే ఒక విషం వదులుతుంది, ఒక రసాయనం వదులుతుంది. ఓన్ ప్రొటెక్ట్ చేసుకుంటాడు. మేము అన్ని దగ్గర ఉండి చూస్తాం ప్లాంట్. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి? దాదాపు 100 రకాల మొక్కలు ఉంటాయి. పళ్ళ మొక్కలు అంటే ఇది ఒక కుటుంబానికి సరిపడా. అంటే నేను సఫిషియెంట్గా అన్ని తినాలి. అచ్చా, ఇక్కడ మీరేమి అమ్మడం కోసం ఏమి లేదు, ఉండదు. పక్షులకు, మన కుటుంబానికి సరిపడా. దట్స్ నైస్. అట్లా అంటే ఈ డిజైనే అట్లా. నేను అమ్మకానికి పెడితే పిట్టలు మిస్ అవుతాయి. అంటే అవి కూడా పురుగులను తింటాయి. ఎక్కువ మటు పండ్ల కంటే ఎక్కువ పురుగులు కంట్రోల్ చేసేది అవి. అవును, నేను మా బాల్కనీలో ఆ రోజు కాకరకాయలు ఏవో బయటించుకొని ఆ విత్తనాలు ఏవో వేస్తే భూమిలో పాతాను. అది ఎంత బాగా వచ్చిందంటే, జస్ట్ నేనేం లేదు, అదే విజయరామ్ గారి దగ్గర ఆవు పేడవి బాల్స్ లాగా వేస్తే అవి వేసా. అందులో వేసి కొంచెం ఫ్రెష్ మట్టి అది వేసి పెట్టాను. అది వచ్చింది. బాల్కనీ అంతా ఇలా అలుముకుంది. చిన్న 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 పిందులు, దాని మీద వాళ్ళే సీతాకోక చిలుకలు. అంటే పక్కనే పార్క్ ఉందిలేండి, దానివల్ల పక్షులు అవి వచ్చి వెళ్ళడం, ఆ కొర్రలు తినడం. నా ప్రపంచాన్ని ఒక చిన్న బాల్కనీలో ప్లాన్ చేశాను. ఇది చూసాక అనిపించింది, నిజంగా ఇది కదా లైఫ్, నేచర్తో బతకడం కదా లైఫ్ అని. మనిషి చనిపోయిన తర్వాత మీరు చేసిన పని భూమి మీద ఉండాలి. ఇప్పుడు నేను అదే బిల్డింగ్ కట్టి కార్లో మెయింటైన్ చేస్తే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇది మిస్ అయింది అనుకోండి, ఒక్క సీడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ సృష్టించలేదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? పాపనేమో బీటెక్ అయిపోయింది, జాబ్ మానిచ్చేసిన, ఇక్కడ వ్యవసాయమే చూసుకుంటుంది. పాప కూడా వద్దని చెప్పా. విన్నారా? వింటారు, ఇష్టంగా విన్నారు. అవునా? బాబు అయితే బీఎస్సీ అగ్రికల్చర్ ఆల్రెడీ 3rd year. మళ్ళీ వీకెండ్స్లో అంతా చూస్తాడు, మొత్తం బ్రహ్మాండంగా ఇస్తాడు. అట్లా అంటే నెక్స్ట్ వానికి ఫుడ్కు దోకా ఉండదు, ఆరోగ్యానికి దోకా ఉండదు, వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అంత సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇంకొక అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు. కాకపోతే ఆడంబరమైన జీవితం కాకుండా ఆనందమైన జీవితం మాత్రం
ఇందులో బ్రహ్మాండంగా గడపచ్చు. అద్భుతం. అట్లా అండి మా జీవన ప్రయాణం. అట్లా ఇక్కడికి వచ్చినాక ఎన్నో నేర్చుకున్నాం. ఎంతోమంది వస్తారు, సాధువులు వస్తారు, వాళ్ళతో కలవడం. అంటే మనం ఇంకెంత లోగు ఉండాలి, ఎంత మనం చేసినా కానీ ఇంకా విద్యార్థి దశనే. ఇప్పుడు ఈ ప్రకృతి దగ్గర విద్యార్థి దశనే ఉంటుంది. 100 ఏళ్ళు అయినా కానీ విద్యార్థి దశనే ఉంటుంది. నేను అంటే రిక్వైర్మెంట్ ఆశించనీకి ఉండదు నాకు ఇంత వస్తుంది అని. ప్రకృతి మొత్తం తీసేసుకోవచ్చు. ఈసారి ఏమైందంటే పైరాలు వచ్చింది. పైరాలు అంటే మంచు పడుతుంది. ఏది పూత వచ్చినప్పుడు మామిడి పూత 2 రోజులు కంటిన్యూ పడట్లో మొత్తం ఎగిరిపోయింది పూత. ఏం రాలే, కొన్ని వచ్చినాయి అంతే. అదే సంతోషం. అంటే ఇక్కడ ఆశ లేని జీవితం. ఏది ఇస్తే అది సాటిస్ఫై. అద్భుతం. అది లేకపోతే మనం ఈ ఇళ్ళకు చెప్తాము వచ్చే వాళ్ళకు కూడా, మీరు ఆశపడకండి. నేచర్ ఇయ్యదలుచుకుంటే మీకు పరిపూర్ణంగా ఇస్తుంది. ఒక్కోసారి తీసుకుంటుంది కూడా. అంటే మీ ఒక్కరికే కాదు, మిగిలిన జీవరాశికి ఇవ్వాలిగా. తీసుకునేది కూడా దాని సొంతానికి కాదు నేచర్. అనేక జీవరాశులకి ఇవ్వడానికి తీసుకుంటా. అది మనం అర్థం చేసుకుంటే హ్యాపీ. చాలా మంది ఉద్దేశం ఏంటంటే మనుషులకే ఇవ్వాలి, మనుషులకే ఇవ్వాలి. మరి నేచర్ ఇస్తున్నప్పుడు నేచర్కి కూడా ఇవ్వాలి. ఫస్ట్ భూమికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ నేచర్కి ఇచ్చేస్తే మీ తరతరాలకు మళ్ళీ రిటర్న్ మీరు బ్యాంకులో వేసిన దానికంటే ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎన్ని 2 ఆవులు ఉంటాయి. కోళ్ళు ఒక 150 దాకా ఉంటాయి. గేదెలు ఏం లేవు? గేదెలు పెట్టానండి నేను. గేదెలు రావణాసుని దగ్గర ఉంటుంది. అదే మీరు కూడా విజయనగరంలోనే ఉన్నారు. అదే వాస్తవం. ఎవరు చెప్పినా గేదెలు లేవంజలి గారు, గేదెలు ఉండవు మా దగ్గర అన్నారు. ఆవు పాలు తాగను, చక్కెర వేసుకోను. ఈవినింగ్ 6 o'clock భోంచేస్తాను. ఆవు పాలు ఏం చేస్తారు? కొన్ని తీసుకుంటాను. 1 లీటర్ తీసుకుంటాను. 3 లీటర్ దూడ తాగుతుంది. మీరు దూడ చూడండి ఎంత బాగుంటుందో. అస్సలు అది మీరు 8 months అంటే గుర్తుపట్టరు. అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటది. అది దాని నుంచి వచ్చేది ఏదైతే ఉంటాయో దూడలు అవి ఎక్సలెంట్ ఉంటాయి. ఎప్పుడైతే మదర్ ఫాదర్ స్ట్రాంగ్ ఉంటే పిల్లలు అంటే సీడే కదా, జస్ట్ లైక్ మనలాగానే. ఇది మనుషులకి రిలేట్ చేసుకుంటే అన్నిటికీ ఈ రోజున మనం కూడా మీరు చెప్పినట్టు మనం కూడా ఒక సీడే అంతే. సో ఆ సీడ్ లో క్వాలిటీ అనేది ఎలా ఉందని మీ ఉద్దేశం ప్రెసెంట్? నేను సీడ్ గురించి చెప్తే ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. అయితే పూర్వీకులు ఏం చేశారంటే ప్రతిదీ డిజైన్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఎంత బాగుండాలి అంటే వాళ్ళ ఆహారం అలవాట్లను ఎంత పరిపూర్ణంగా చేసుకుంటూ వచ్చారు. అంటే పిల్లవాడు బాగుండాలి, మనమడు బాగుండాలి. అట్లా అని ఆ సీడ్ని ఏం చేశారు, హై లెవెల్ తీసుకొచ్చారు. జీన్స్ దేన్నైనా తట్టుకునే విధంగా. మన వాళ్ళు ఏం చేశారంటే పాపం తెలుసో తెలియకో వేరే సైడ్ వెళ్ళిపోయారు. జీవితాన్ని అంటే కొద్దిగా ఆహ్లాదకరంగా లేకపోతే అంటే బాధపడతారు కొంతమంది. వేరే రూట్ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైందంటే మూలాలు మర్చిపోయారు. ఎగ్జాక్ట్. అయితే ఏమైందంటే తగ్గుకుంటూ వస్తుంది గ్రాఫ్. అంటే ఏదైతే పెంచుకుంటూ ఇచ్చారో ఇప్పుడు మనం ఎందుకు బతుకుతున్నామంటే చాలా మంది మేము ఇవన్నీ తింటున్నాము ఇప్పటికే బతుకుతున్నామంటే మన గొప్ప కాదు, పూర్వీకులు ఆ జీన్స్ వల్ల ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఆ ఛాన్స్ కూడా లేదు, తగ్గిపోయింది కంప్లీట్. ఆ కెపాసిటీ అనేది డ్రాప్ అవ్వకుండా మొత్తం మైనస్కి వెళ్ళిపోతుంది. రేపే వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ పుట్టుకతోటే చాలా రకాల రోగాలు, అసలు విపరీతమైన స్ట్రగుల్స్ ఉంటాయి. దయచేసి ఏంటంటే కొద్దిగా వ్యవసాయం వైడు మీకు స్తోమతకు మించి వస్తుంది అనుకోండి, వదిలేద్దాం. ఏమైతే ఇప్పుడు నాకు 3 పూటలు తిండి దొరుకుతుంది, నేను వదిలేసాను. పర్టికులర్ మొత్తం వదిలేసి వ్యవసాయం చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. అట్లా మనం ఎందుకు వదలట్లేదు? ఎంతసేపు మనం డబ్బును పట్టుకొని వెళ్ళాడితే ఏం సాధిస్తాం, ఏం సమాధానం చెప్తాం పోయేటప్పుడు? నా ఆత్మకైతే నేను సమాధానం చెప్పు, ఎవరికన్నా వదిలేయండి. లేదు లేదు నా ఆత్మకు నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను ప్యూర్గా ఉంటాను. అట్లా నేను ఏదైనా ఇచ్చినా కానీ పిల్లలకు ఎట్లా ట్రైనింగ్ పర్పస్ అంటే రేపు ఎట్లా బతకాలి, మనం సమాజంలో ఎట్లా ఉండాలి, డబ్బు రాకపోయినా పర్లేదు, మన నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అయితే చాలు. ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తారు ఎన్ఆర్ఐస్ వాళ్ళు వీళ్ళు, అంటే మేము కూడా మీలాగానే బతకాలని, సంతోషం రండి అట్లా అందరం చేద్దామని. అదొక ఇప్పుడు ఉద్యమం లాగా రావాలి. ఇప్పుడు సపోజ్ ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంది మిలిటరీ వెళ్తుంది, తర్వాత పోలీసులు వాళ్ళు వెళ్తారు, తర్వాత యువకులు వెళ్తారు, తర్వాత దాదాపుగా చిన్న చితక అందరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, చేస్తారు కదా. అప్పుడైతేనే మన ఇల్లు, మన వ్యాపారాలు, పిల్లలు అందరు బాగుంటారు. ఇప్పుడు అదే సమస్య దేహం పైన ఉంది. మన దేహాన్ని మనం కాపాడుకోవాలి. ఇది అందరు భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత. లేకపోతే ఎవరు మిగిలరు. ప్రకృతి లేనప్పుడు ఎవరు మిగిలరు. ఇప్పుడు వేడవుతుందని అంటున్నాము, దానికి ఎందుకు వేడవుతుంది, మనం ఎక్కడికి కాంక్రీట్లో ఎందుకున్నాము? అట్లా నా విజ్ఞప్తి ఏంటంటే 4 కోట్లు 5 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టి ప్లాస్టిక్లో కుండీలు పెంచేంత అవసరం లేదు. జనరల్గా మీరేం చేయండి, అవుట్స్కట్లకు వచ్చి ఒక 1000 గజాలు మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, అన్ని రకాల పండ్లు పెట్టుకోండి, కూరగాయలు పెట్టుకోండి, ఒక చిన్న ఆవు పెట్టుకోండి, ఆ లైఫ్ లీడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యంతో పాటు
నేచర్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు కుండీలో పెంచుతారు, 2 రోజులు నీళ్ళు పోయకపోతే మొత్తం పోతుంది. 100% ఒప్పుకుంటాను. మరి అందుకని మనం ఎందుకు రావట్లేదు బయటికి, నగరాల నుంచి కొద్దిగా అవుట్స్కట్లకు వచ్చేసి 2 కంపేర్ చేసుకోండి. మీరు అక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి. మీరు అనేది ఏంటంటే నాకు జబ్బు వస్తే ఎక్కడ, మీకు జబ్బే రాదు. ఇప్పుడు మేము లీడ్ చేస్తున్నాం 10 ఏళ్ళ నుంచి, ఫీవర్ ఉన్నాం కదా. మా దగ్గర ఏముండదు, డబ్బు ఉండదు, ఏముంటది. ఏమైనా ఎత్తుకపోతే ప్లాంట్లు పండ్లే కదా. ఏముంది, శరీరాన్ని అయితే టచ్ పోతే అంటే శరీరం పోతుండొచ్చు, ఆత్మనైతే నా ఎంబడే ఉంటుంది కదా శాశ్వతంగా. పరిపూర్ణంగా బతకొచ్చు, అట్లా ఏం లేదండి.